మేడిగడ్డ అంశంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం ఈసారి కీలక నేతలు హాజరు కాబోతున్నారు. మరోవైపు కమిషన్ విచారణ సైతం చివరి అంకానికి చేరుకుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ రేపు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇక కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను సైతం విచారణకు పిలిచారు. అయితే ఈ నెల 5వ తేదీన హాజరు కావాలి అని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేను అని, ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తాను అని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దీంతో ఆయన ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కానున్నారు. అయితే కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. వీరి విచారణ తరువాత మేడిగడ్డపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మేడిగడ్డ అంశంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం ఈసారి కీలక నేతలు హాజరు కాబోతున్నారు. మరోవైపు కమిషన్ విచారణ సైతం చివరి అంకానికి చేరుకుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ రేపు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును విచారించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను సైతం విచారణకు పిలిచారు. అయితే ఈ నెల 5వ తేదీన హాజరు కావాలి అని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేను అని, ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తాను అని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దీంతో ఆయన ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కానున్నారు. అయితే కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. వీరి విచారణ తరువాత మేడిగడ్డపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.